ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. మంగళవారం ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరం కాబట్టి మానసికమైనటువంటి ధైర్యాన్ని, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పొందడం కోసం ద్వాదశ రాశుల వారు ఆంజనేయ స్వామిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజ ఆశ్వీజమాసం. ఈరోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. న్యాయస్థలానికి సంబంధించిన అంటే కోర్టుకి సంబంధించినటువంటి పనుల్ని ముమ్మరం చేసుకోవడం కోసం, ధాన్యానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాల్ని చేసుకోవడం కోసం అనుకూలమైనటువంటి రోజు ఇది. ఈరోజు తిథి ఏకాదశి, నక్షత్రం శతభిషం. ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలని చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ఉంటారు, కానీ తొందరపాటుతనంతో మాట్లాడే అవకాశం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి అంత అనుకూలత కనిపించట్లేదు కాబట్టి వ్యాపారాన్ని ఆచితూచి జాగ్రత్తగా చేసుకోవడం అవసరం. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి కింది వారితో చిన్న మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి మాట్లాడడం ఎంతైనా అవసరం. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు తమ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని అమ్మేటటువంటి సందర్భంలో కొద్ది బెట్టుగా ఉండడం ఎంతైనా మంచిది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతను తప్పక పాటించి తీరాలి. ఔషధ సేవని మాననేయకూడదు, ఇప్పటికీ ఔషధ సేవ చేస్తూ ఉన్నట్లయితే. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మేషరాశి వారు ఆంజనేయ స్వామిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యని తమ వాక్ చాతుర్యం కారణంగా స్త్రీలు తప్పక పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఏ విధమైనటువంటి భయాన్ని చూపించకుండా ధర్మబద్ధంగా పై అధికారులతో మాట్లాడతారు. పరిస్థితులన్నీ సక్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేనే లేవు. కార్మిక రంగానికి చెందిన వారు శారీరకమైనటువంటి శ్రమని ఏమాత్రమూ పడకుండా పనుల్ని సునాయాసంగా నెరవేర్చుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలను చేసేవారు వ్యాపారాన్ని వృత్తిని అంతంత మాత్రంగా ఈ రోజుకి చేసుకుంటారు. ధైర్యంగా ఉంటారు మానసికంగా. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. వృషభ రాశి వారు పసుపు జలంతో అభిషేకించినట్లయితే ఆంజనేయ స్వామిని బంధుమిత్రుల నుండి సహాయం లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడి, శారీరకమైనటువంటి అలసటకి గురవుతూ కనిపిస్తారు. ఇది ఈ రోజుకి మాత్రమే. మహిళలు ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా తమ భర్తలు విశేషమైన శ్రమని పొందుతున్న కారణంగా మానసికంగా తాత్కాలికమైనటువంటి బాధకి గురి అయ్యే అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆదాయం బాగా ఉంటుంది. పెట్టుబడి కూడా పెట్టగలిగినటువంటి ధైర్యంతో ఉంటారు ఈ రోజున. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తామంతకు ముందు సంపాదించినటువంటి ద్రవ్యంతో ఏదో స్థిరమైన ఆస్తిని కొనుక్కుందామనే ఊహకి వస్తారు కూడా. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు ధైర్యంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ముందుకు సాగలేరు. దానికి కారణం రాబోయే శుభకార్యానికి పొదుపు చేయాలనే ఊహ కావచ్చు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. మిథున రాశి వారు ఆంజనేయ స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు చాలా ఉత్సాహంగా ఉంటారు. తోటి స్త్రీలు అందరితోనూ కలిసి చక్కగా
వ్రతాలని, పూజల్ని మొదలైన వాటిని ప్రారంభించాలనే ఉత్సాహపూరితమైనటువంటి ఆలోచనతో ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఏదైనా దేవాలయానికి విరాళాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. దాదాపుగా అది ఫలించవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేవారికి ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా పెట్టుబడిని పెట్టేటువంటి అవకాశం కనిపించడం లేదు. కార్మిక రంగానికి చెందిన వారు ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఇతరమైనటువంటి కార్మిక సంస్థ ఒకదాన్ని ప్రారంభించాలనే ఒకప్పటి ఆలోచనని తాత్కాలికంగా అమలు చేసే ధైర్యంతో ఉండకపోవచ్చు. మొత్తానికి ఈ రాశివారికి ఈ రోజున మధ్యమంగా ఉంటుంది ఆలోచన, అమలు అనేది కూడా. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. కర్కాటక రాశి వారు నారికేళ జలంతో ఆంజనేయ స్వామిని అభిషేకించినట్లయితే బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఉత్సాహంగా ఉంటారు. ధైర్య సాహస కార్యాలను చేయాలి అని ఆలోచిస్తారు. ముఖ్యంగా క్రీడల్లో పాల్గొని బహుమతుల కోసం ప్రయత్నాన్ని బాగా చేస్తారు. ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఉద్యోగస్తులైనటువంటి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. వేతన ఆధిక్యం లభిస్తే బాగుండుననే ఊహతో మాత్రం ఉంటారు. వృత్తి వ్యాపారాలు మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందిన వారికి పన్నుల బకాయి, అలాగే ఇతరమైనటువంటి వేతనాల బకాయి ఉండే కారణంగా ధైర్యంగా ఆర్థిక స్థితిలో ఉండలేకపోతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి శారీరకమైన అలసట ఉండదు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉంటారు. చాలా సంతోషంగా గడుపుతారు ఈ రోజును. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. సింహరాశి వారు ఆంజనేయ స్వామిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే మనోవ్యాకులత తొలగిపోతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విద్యార్థులు పై పోటీ పరీక్షలకు వెళ్ళాలనేటువంటి మంచి ప్రయత్నంతో ఉంటారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం బలంగా ఉంటుంది. విద్యారంగానికి చెందినటువంటి వారికి తాము అనుకున్నటువంటి చోట ప్రవేశం లభించే కారణంగా చాలా సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులు ఆర్థికమైనటువంటి లోటు అనే ఆలోచన లేకుండా వారిని ప్రోత్సహిస్తూ కనిపిస్తారు. స్త్రీలు తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావంతో ఉంటారు. దానికి కారణం ఏదైనా అనారోగ్యం ప్రవేశించిందేమో అనేటటువంటి ఆలోచన మాత్రమే. అట్లాంటి పరిస్థితి మాత్రమూ లేనేలేదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు చాలా ధైర్యంగా పనిని చేస్తారు. యథాశక్తి కాకుండా మించి పనిని చేస్తారు. ఆరోగ్యవంతులుగానే ఉంటారు. అనారోగ్య భావన ఏమాత్రమూ లేనేలేదు. ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువవుతుంది. అంతేకాక తాము చేస్తున్నటువంటి రంగం కంటే వేరైనటువంటి రంగంలో కూడా పనిని చేయవలసిన కారణంగా కొద్ది విసుగ్గా ఉండొచ్చు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని పుష్పజలంతో అభిషేకించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం వెళ్లి విరుస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు చాలా ధైర్యంగా ఉంటారు. ఏ పనినైనా సాధించగలవనేటువంటి ఉత్సాహంతోనూ నమ్మికతోనూ ఉంటారు. సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని చూపిస్తున్నటువంటి కారణంగా కుటుంబం అంతా ఆనందంతో వెల్లివిరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి చక్కనైనటువంటి ఆర్డర్లు లభించేటటువంటి కారణంగా మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి కష్టాలు నష్టాలు రాకుండా ఉండేందుకని భద్రతా ప్రమాణాల కోసం మరింత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. కార్మిక రంగానికి చెందిన వారు ఆనందంగా ఉంటారు. అత్యాశాభావాన్ని మాత్రం విడవవలసి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోగలగాలి. కుటుంబంలో చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించి తీరాల్సిందనే విశేషాన్ని 1-2 మార్లు ఈ రాశివారు పరిశీలించుకుని తీరాలి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు.
తులారాశి వారు ఆంజనేయ స్వామిని ఫల రసంతో అభిషేకించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పురుషులు మానసికమైనటువంటి భయంతో ఉంటారు. దానికి కారణం న్యాయస్థానం నుండి ఏ విధమైన తీర్పు రాబోతుందో అని. స్త్రీలు మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఏ విధమైన అధర్మము తమకు కలగదు అనేటువంటి ఆలోచనతోనూ దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో అమ్మవారిని ప్రార్థించిన కారణంగా చెప్పలేని ధైర్యం లభించిందనే ఆ ఉత్సాహంతోనూ ఉద్యోగస్తులైనటువంటి వారికి పదవీ ఉన్నతి మాత్రం కలుగుతుంది. వేతన ఆధిక్యం ఉండకపోవచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి పనులన్నీ మొదటికి వచ్చిన కారణంగా ఆర్థికమైనటువంటి నష్టం కొద్దిగా ఉండొచ్చు. కుటుంబానికి సంబంధించిన విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ కనిపిస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు తొందరలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు, వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు మరొక చోట కూడా ఏదైనా స్థిరమైన ఆస్తిని కొనాలనే ప్రయత్నాలను చేస్తూ కనిపిస్తారు ఈ రోజున. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని విభూతి జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగం స్థిరమవుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా తమ మాట నెగ్గుదల కాలేదనేటటువంటి ఆలోచనతో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు యథేచ్ఛగా వ్యాపారాన్ని చేసేటటువంటి కారణంగా ప్రభుత్వం యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే ప్రభుత్వ సూచనలకి అనుగుణంగా మాత్రమే కార్యక్రమాన్ని చేస్తూ ఉండక తప్పదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఇతరమైనటువంటి పనిముట్లని కూడా సేకరించుకుని తామే ఒక సంస్థని స్థాపించుకునే ఆలోచనలో దాదాపు ఫలాన్ని పొంది తీరుతారు, ఫలితానికి వస్తారు కూడా. ఉద్యోగస్తులు పనిభారం లేకపోయినప్పటికీ కూడా ఇతరమైనటువంటి శారీరకమైన ఒత్తిడుల కారణంగా చెప్పలేనటువంటి అలసటకి గురి అయి కనిపిస్తారు ఈ రోజున. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. ధనురాశి వారు ఆంజనేయ స్వామిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కనిపించవచ్చు. ఎప్పటి నుండో చేస్తున్నటువంటి ఔషధ సేవని మానివేయడమే దానికి కారణమని గుర్తుంచుకోగలగాలి. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆదాయం బాగుంటుంది. అయితే ఆదాయం వచ్చేటటువంటి ఆ వనరుని విడిచి తగినటువంటి శ్రమని చేయకుండా ఉండడం కారణంగా అనవసరంగా నష్టాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి వ్యవసాయపు భూమిని అమ్మివేయాలనే దురదృష్టకరమైనటువంటి ఆలోచన కలుగుతుంది. అది సరికాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాన్ని మానివేస్తారు. నేటికి ఔషధ సేవని మాత్రం తప్పనిసరి అనే యథార్థాన్ని గుర్తుంచుకోవాలి. ఇంతకుముందే ఔషధ సేవ చేస్తూ ఉన్నట్లయితే. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మకర రాశి వారు ఆంజనేయ స్వామిని తేనెతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వతంత్రించి నిర్ణయాన్ని చేసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల కుటుంబంలో చిన్న పొరపచ్చం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులు వినోద విహారయాత్రని చెయ్యాలి అనే ఆలోచనకు వస్తారు. అది నేటికి ఫలించకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి అలసటని పొందకపోయినప్పటికీ కూడా 2-3 రోజుల పాటు విశ్రాంతిని తీసుకోవాలని అనుకుంటారు. తీసుకోవడం మంచిది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి శుభవార్తను వినే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించడం తప్పనిసరి. మహిళలు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలోనే ఉంటారు. అయితే తాను తనకుగా నిర్ణయాన్ని తీసుకోవడం కంటే కుటుంబ సభ్యులందరితోనూ చర్చించి నిర్ణయం
తీసుకోవడం కారణంగా కుటుంబంలో సంతోషం ఉంటుందనే యథార్థాన్ని ఈ రాశివారు బాగా గమనించాలి, తప్పదు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని చందన జలంతో అభిషేకించినట్టయితే కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలకి బాధ్యతల పెంపు సాగుతుంది. ఆ కారణంగా మరింత శ్రద్ధగా ఉండాల్సిందే. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి భారం పెరుగుతుంది. ఆ కారణంగా ఆచితూచి మాత్రమే వ్యయాన్ని చేయడం అవసరం. ఉద్యోగస్తులకి పని భారం పెరుగుతుంది. ఆ కారణంగా మానసికమైనటువంటి వ్యవస్థ కొద్ది చికాకుగా అనిపించవచ్చు. అయినప్పటికీ సంయమనంతో ఉండి తీరాల్సిందే. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి పన్నుల భారం హెచ్చైనటువంటి కారణంగా కాస్త విసుగ్గా అనిపించవచ్చు. ఆప్తులు బంధువుల దగ్గర రుణాన్ని తీసుకుని చెల్లించడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి శారీరకమైన అలసట లేకపోయినప్పటికీ విశ్రాంతి తీసుకుందామనే ఊహ కలగచ్చు. తీసుకోవడం చాలా చాలా అవసరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. మీనరాశి వారు ఆంజనేయ స్వామిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే రుణబాధ తొలగే అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఆ ఇల్లు సరిగా ఉన్నదా లేదా అని చెప్పేసి ఆయము లెక్క కట్టి ఆ ఇంటి యజమాని యొక్క ఆయము లెక్క ప్రకారంగా, వర్గుల యొక్క లెక్క ప్రకారంగా ఏ దిశ ఈ యొక్క యజమానికి సరిపోతుందో నిర్ణయం చేసుకొని ఇల్లు కొనుగోలు చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కొనుగోలు చేసి నిర్మాణం చేసిన తరువాత దాని యొక్క ప్రభావం 9 నెలల లోపే తెలుస్తుంది. ఒక ఇల్లు కొనుగోలు చేసినప్పుడు వాస్తురీత్యా లాభమా నష్టమా అనే విషయం 9 నెలలకు కానీ తెలియదు. దాని యొక్క ప్రభావం వెంటనే తెలిపేవి చాలా తక్కువ. 9 నెలల తర్వాత లాభాల నష్టాలు అంచనా వేసుకొని దానిలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటారు చాలామంది. అయితే ఇవన్నీ జరగకుండా ఇల్లు కొనుగోలు చేసేటప్పుడే నా పేరేంటి, నా నక్షత్రం ఏంటి, నేను ఎటువైపు ఏ దిశలో ఇల్లు తీసుకుంటే బాగుంటుంది, నా ఆయం లెక్క ఎట్లా, నేను ఎన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో సుఖంగా జీవించడానికి వీలుగా కొలతలు ఉన్నాయి, ఆ గదుల కొలతలు ఏ తీరున ఉండాలి, ఇవన్నీ కూడా తెలిసిన వాస్తు సిద్ధాంతిని సంప్రదించండి. వాస్తు సిద్ధాంతిని సంప్రదించి లెక్కలు రాసి తర్వాతనే ఇల్లు కొనుగోలు చేయండి. అది మీకు సరిపోతే కొనండి, లేకపోతే మానేయండి. ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితం సుఖప్రదంగా ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు ఇదే నియమం, ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఇదే నియమం. అపార్ట్మెంట్లకు కూడాను ఇదే నియమం. అపార్ట్మెంట్లు కడుతూ ఉంటారు చాలామంది తమ ఇష్టం వచ్చిన రీతిలో. మా అపార్ట్మెంట్ రూల్స్ పనిచేయవండి అంటారు. మనం వాస్తురీత్యా వెళ్ళి చూసినప్పుడు ఆ రూల్స్ ప్రకారం కుదరదులేండి అంటారు. కానీ వాళ్ళు కొనుగోలు చేసి ఉంటారు, కానీ ఆర్థికంగా మాత్రం పురోభివృద్ధి జరగదు. ఎందుచేత? ఆ ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తి యొక్క ప్రభావం ఆ ఇంటికి సరిగా సరిపోలేదు. తూకాన్ని చూసేగా వస్తువులు కొనేది. ఎక్కడైనా తూకం లేకుండా వస్తువులు కొంటామా? అలాగే జీవితంలో వ్యక్తి యొక్క స్వభావం, వారి యొక్క నక్షత్రము లేక పేరు యొక్క ప్రభావాన్ని బట్టి ఆయము లెక్కగట్టి ఆ కుటుంబం మొత్తం సుఖప్రదంగా జీవితాన్ని గడపాలి అన్నప్పుడు తప్పనిసరిగా అదే రీతిలో ఆ ఇంటి లెక్కలు వేసి చెప్పే సిద్ధాంతాలు కావాలి. అంతేగాని ఏదో ఉత్తరం బాగానే ఉందిరా ఖాళీ స్థలం, దక్షిణం ఎక్కువేం వదలలేదు పర్వాలేదు, అలాగే పడమర బాగానే ఉంది, పడమర ఎత్తుగానే ఉంది, కాంపౌండ్ వాల్ కూడా లావుగానే ఉంది, పర్వాలేదు చేరిపో అంటే సరిపోదు. దాన్ని మొత్తం కూడాను జాగ్రత్తగా అంచనా వేసి ఇది మీరు తీసుకోవచ్చు అనే సిద్ధాంతులు కావాలి. వారినే సంప్రదించాలి. అలా తెలిసినటువంటి వ్యక్తుల్ని సంప్రదించి చక్కగా మీరు గనక గృహం కొనుగోలు చేసినా లేక కట్టించుకున్నా
100% సైంటిఫిక్ వాస్తురీత్యా గృహ నిర్మాణం జరిగిన ఇల్లు కలకాలం అభివృద్ధి చెంది తీరుతుంది. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. వాస్తు మనిషి జీవితం మీద ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. పిల్లల భవిష్యత్తు మీద కూడా పనిచేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అందుచేత ఇంట్లో ఇల్లాలు కూడా నిర్వహించవలసినటువంటి జాగ్రత్తలు కూడా ఉన్నాయండి. ఒక ఇల్లు కొనుగోలు చేశారు, అమ్మాయ అనుకొని ఇల్లాలు ఆనందపడితే సరిపోదు. ఆమె నిర్వహించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఏమిటవి? సామాన్లు సర్దుకోవటంలో శ్రద్ధ వహించాలి. చాలామంది వంట చేస్తారు, గ్యాస్ స్టవ్ని మాత్రం తుడవటం మర్చిపోతారు. ప్రతిరోజు గ్యాస్ స్టవ్ని తుడవాల్సిందే, నీట్గా ఉంచుకోవాలి. లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు. ఇది తథ్యం. నాకు టైం అయిపోయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ చేస్తూ ఎక్కడ కూర్చునేది, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఆ గ్యాస్ స్టవ్ మీదనే పొంగిన అవన్నీ కూడా అట్లాగే ఉంటాయి. అన్నం మెతుకుల దగ్గర నుంచి ఆ వారానికి ఒకసారి కూడా తొడవరు. అలా కనుక చేసినట్లయితే లక్ష్మీ ఆగమనం ఆ ఇంట్లోకి ఎట్లా వస్తుంది? అట్లాగే దీపారాధన చేయకుండా ఉండకూడదు. ఇంట్లో ఇల్లాలు తప్పనిసరిగా ప్రతినిత్యం దేవుడికి దీపారాధన చేయాలి. ఇల్లాలు చేయకపోతే ఇంటి యజమానైనా సరే నిర్వహించాల్సిందే. ఏ ఇంట దీపారాధన ఉండదో ఆ ఇంట సమస్త వాస్తు దోషాలు ఉంటాయి. జాగ్రత్త. అలాగే ఇల్లు ఎప్పుడూ కూడాను పరిశుభ్రంగా ఉండాలి. ఎంత శుభ్రంగా ఉంటే అంత చేటు లక్ష్మీదేవి ఆగమనం ఉంటుంది ఆ ఇంట్లోకి. బరువులు ఏ గదిలో పెట్టాలి? ఇంటి ఇల్లాలు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా బరువైన వస్తువులు ఏ గదిలో ఉండాలి, అలాగే నైరుతి గదిలో ఏమేం పెడితే బాగుంటుంది, అలాగే తూర్పు ఉత్తర ఈశాన్యాలు సాధ్యమైనంత వరకు తక్కువ బరువు ఉన్నటువంటి వస్తువులతోనే ఉండాలి. ఏ గదిలో కానీ ఈశాన్యం మూలయందు చీపుర్లు అనేటువంటివి పెట్టకూడదు. ఏ గదిలో అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఈశాన్యం మూల చీపిరంటూ ఉంచారో మీ ఇంట్లోకి శని ప్రవేశిస్తుంది, డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. బీరువాలో లక్షలాది రూపాయలున్నా సరే సాయంత్రానికి అయిపోతాయి. అందుకని చీపిరి విషయంలో తక్కువగా అంచనా వేయొద్దు. చీపిరి అనేటువంటిది శని యొక్క ఆయుధం. ఆ ఆయుధాన్ని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఈశాన్య మూల అస్సలు పెట్టకూడదు. చీపిరి చాట కలిపి అసలు పెట్టకూడదు. చాలామంది ఇల్లు ఊడ్చేసిన తర్వాత చీపిరను చాట ఒకచోటే పడేస్తారు. దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి. చీపిరికి చాటకి పడదు. ఒకటేమో ఊడ్చేది, ఒకటేమో ఎత్తి పారేసేది. అందుచేత అనమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. మంగళవారం నాడు ఏం చేస్తే విద్యా, వ్యాపార, వృత్తి రంగాలలో విజయం పొందగలుగుతాం? ఎలాంటి సంకల్పం చెయ్యాలి? ఈ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఎందుకు అర్చిస్తారు? మంగళవారానికి జయవారం అన్న పేరు ఉన్నప్పటికీ మంగళవారం నాడు విద్య అలాగే వ్యాపార రంగాలలో కొత్త పనులు ఎందుకు చేపట్టరు? వివాహం కానీ, గృహప్రవేశం కానీ ఇలాంటి శుభకర్మలేవి కూడా మంగళవారం నాడు ఎందు నిమిత్తమై చేయరు అన్న ప్రశ్న వేసుకుంటే, మంగళవారం జయవారం. ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయవంతంగా మనం లాభం పొందగలుగుతాం. ఆపరేషన్లు లేక ఔషధ సేవనం లేక ఆరోగ్య పరిరక్షణకే చేపట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మంగళవారం నాడు మనం చేపట్టవచ్చు అంటుంది మీ సంకల్ప సిద్ధి. సోమవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ కొత్తగా ఔషధ స్వీకరణ చేయకూడదు, కానీ మంగళవారం నాడు చెయ్యాలి. ఎందుకని? ఆ రోగం ఏదైతే ఉంటుందో, వ్యాధి ఏదైతే ఉంటుందో, పీడ ఏదైతే ఉంటుందో, బాధ ఏదైతే ఉంటుందో వాటిపైన మనం జయం పొందాలి. ఇతర కార్యక్రమాలు వివాహం కానీ, విద్యా వ్యాపార రంగాలలో శుభం కానీ అనుకున్నప్పుడు అక్కడ విజయం అంటూ ఉండదు. ఇరుపక్షాలకు కూడా మేలుంటుంది. ఒకవైపు వ్యాపారం అనుకుంటే కొనుగోలుదారుకు లాభం కలగాలి, అమ్మకందారుకు లాభం మిగలాలి. కొనుగోలుదారుకు మానసిక సంతృప్తి విజయం కలిగిస్తుంది, అమ్మకందారుకు ధనపరమైన ఆదాయం ఆనందాన్ని ఇస్తుంది.
ఇలా ఇరు వర్గాలకు కూడా ఆనందం కలగాలి కాబట్టి కొత్త వ్యాపారాలు ఏవి కూడా మంగళవారం నాడు ప్రారంభించరు. అదే ప్రకారంగా నూతన గృహప్రవేశం కానీ, వివాహం కానీ, ఉపనయనం కానీ, శుభకర్మలు కానీ రోగములు మానసిక పరమైనటువంటివి, ఆధివ్యాధి సమాయుక్త, మనసుకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి, రెండు విధాలుగా వచ్చే ఈ బాధల నుంచి మనల్ని మనం విముక్తి పొందాలి అంటే ఈ మంగళవారం నాడు అమ్మను అనుగ్రహం కోరి అమ్మకే ప్రీతికరంగా పాలతో అభిషేకం చేయాలి. అలాగే బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పించాలి. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మను అర్చించి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ 12 సార్లు అమ్మవారి నామాన్ని జపం చేసినా, లేక ఒక తెల్లని కాగితంపై 12 సార్లు శ్రీమాత్రే నమః అని వ్రాసి పూజా గదిలో ఉంచి పుష్పము లక్షింతల చేత ఆ నామాన్ని పూజించి పితప నిరంతరం ఆ రోజు అంటే ఈ రోజంతా కూడా ఆ నామాన్ని శ్రీమాత్రే నమః అని మన మనసులో అనుకుంటూ ఉంటే సర్వత్రా విజయమే మనకు లభిస్తుంది. పనిచేసేటటువంటి చోట కార్యాలయంలో తోటి ఉద్యోగుల సహకారము లభిస్తుంది. ఎవరిని పలకరించినా కూడా చిరునవ్వుతో పలకరించడం, అమ్మను మనసులో నిలుపుకొని అమ్మను ఆరాధన చేసే క్రమంలో స్తోత్రం చేయడం అతి ముఖ్యమైనటువంటిది అవుతుంది. ఈరోజు విశేషంగా అమ్మను ఆరాధన చేసే క్రమంలో కొన్ని ప్రాంతాలలో ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా సిరిమాన ఉత్సవం అన్న పేరిట విజయనగరం ప్రాంతాలలో అమ్మను విశేషంగా ఆరాధన చేస్తారు. నీటికి సంబంధించిన వనరులను ఈ రోజున కాపాడుకోవాలి అని ఆ ఉత్సవం మనకు బోధిస్తుంది. అమ్మకు ప్రీతిదాయకమైనవి పాలు, మంచినీరు, తినుబండారాలు, మొక్కలు, ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అమ్మను మనం ప్రకృతి రూపంలో అర్చన చేస్తాం. అమ్మ నామాలలో మొట్టమొదటి నామం ప్రకృతి అయిన నమః. దీనికి ఏమైనా విఘాతంగా మనం వ్యవహరిస్తే వికృత రూపాన్ని పొందుతుంది కాబట్టి మరుక్షణమే వికృతి అయిన నమః అంటూ హెచ్చరిస్తుంది ఈ నామాలలో ఉండేటటువంటి రెండవ నామం. ఈ రెండింటి జ్ఞానము మనం పరిపూర్ణంగా పెంచుకోగలిగితే సర్వ విద్యలను కూడా ఆ తల్లి మనకు అనుగ్రహిస్తుంది, అభీష్టాలను నెరవేరుస్తుంది. అందరిలో కూడా అమ్మను చూడవలసిన కాలం ఆశ్వీజ మాసం. పౌర్ణిమ వరకు, పాడ్యమి నుంచి ఇలా చూసుకుంటే పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు ఈ 15 రోజులు కూడా అందరిలో కూడా అమ్మను చూడాలి. 15 రోజులేనా? అలా కాదు సుమా. అలవాటు చేసుకున్న నిమిత్తమే నవరాత్రులు, ఆ పిదప కూడా ప్రతిపంద మోక్షలా కాంత అన్న నామంలో ఉండే అంతరార్థం ఇదే. అందరిలో కూడా మనం సౌహార్ద భావనలు, ప్రేమ, ఆప్యాయతలు, అభిమానాలు వీటిని చూస్తూ వాటిని మనం కూడా పొందే నిమిత్తమై మన సంకల్పాలు ఉండాలి. అందుకోసం మంగళవారం నాడు జయం పొందాలి అనేటువంటి సంకల్పంతో పంచదారను చూర్ణం చేస్తూ శ్రీమాత్రే నమః అన్న నామాన్ని చదివి ఆ చూర్ణం చేసిన పంచదారను మొక్కలకు ప్రారంభంలో లేదా ప్రవహించేట నీటిలో విడిచిపెడుతూ శ్రీమాత్రే నమః అనే జపం చేస్తే కూడా అమ్మ అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందగలుగుతాం. వివాహం ఆలస్యం అవుతుంది అన్న సమస్యకు పంచదార పౌర్ణంగా చేసి ఈశ్వరాభిషేకం చేయడం, విజయం పొందాలి, డబ్బు కావాలి అనే సంకల్పానికి ఈ పంచదార చూర్ణాన్ని మొక్కల పాదుల వద్ద విడిచిపెట్టడం, అనారోగ్య బాధలు ఎక్కువగా ఉన్నాయి అన్న ఆలోచన ఉంటే ఈ పంచదార చూర్ణాన్ని నీటిలో విడిచిపెట్టడం, ఏ విధంగా చూసినా తీపి పదార్థాన్ని విడిచిపెట్టడం అన్నదే సంకల్పంగా మనకు ఈ పరిహారాలన్నీ కూడా కనిపిస్తాయి. ఏది విడిచిపెడతామో అది అంతకు రెట్టింపుగా మారి మనకు తిరిగి అమ్మ అనుగ్రహిస్తుంది. మనం విడిచిపెట్టేది చక్కెర, కానీ రెట్టింపుగా తిరిగి వచ్చేది మట్టుకు ఆనందమే అవుతుంది. ఆనందం ఉన్న చోట ఆరోగ్యం, ఆనందము ఆరోగ్యము ఉన్న చోట సౌఖ్యము, సంతోషము, ప్రశాంతత అన్నీ వాటంతట అవే వచ్చి చేరతాయి. కనుక మంగళవారం నాడు విశేషంగా ఇలా మనం నీటికి సంబంధించిన, పర్యావరణానికి సంబంధించిన, మొక్కలకు సంబంధించిన ఏ విధమైన పరిహారం చేపట్టినా కూడా అమ్మ అనుగ్రహానికే పాత్రలమవుతాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. సత్సంకల్పం చేద్దాం, అందరిలో అమ్మను దర్శించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. సౌందర్యలహరిలో శంకరులు పూర్తి చేస్తూ సరస్వత్యా లక్ష్మ్యా విధిహరస పత్నో విహరతే అంటూ
ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షాన్ని మొట్టమొదట ప్రస్తావన చేస్తారు. అలా ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే కామాక్షి. కాదు, ఇంకొక అర్థం. కాదు అంటే నా ఉద్దేశం ఇది కాదు అని కాదు, అంతే కాదు అని. చూడండి, లోకంలో బహుప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి, కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు. ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా చూసుకుంటోందనుకోండి, ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఆయన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు, కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది. ఆమె శంకరుడు విరాగి అయ్యుంటే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది. ఇది ఆవిడ గొప్పతనం. లోకంలో ఏ పురుషుడైనా పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు? ఒక వయసు వచ్చిన తర్వాత కామము మనసులో పొటమరిస్తే దాన్ని ధర్మంతో ముడివేసి సంతానమును పొందాలి కాబట్టి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ఆయనకెందుకు ధర్మపత్ని? మన్మధుణ్ణి కాల్చేసిన వాడికి అంటే కాదు, లోకములకు తండ్రి కావాలి. అందుకనే తపస్సు చేసి ఆయన చేత తాళి కట్టించుకుంది. కామేశ బద్ధమాంగల్య సూత్ర శోభిత కంధరా అయింది ఆవిడే. ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసింది. ఏమిటి ఆయన కామం? నేను ఒక్కడుగా ఉన్నవాణ్ణి అనేకమవ్వాలని కోరుకున్నాడు. అంటే సృష్టి వచ్చింది. ఇప్పుడు సృష్టి చెయ్యాలన్న కామము ఆయనకు కలిగేటట్టు చేసిన తల్లి ఎవరు అంటే ఆ తల్లి. అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది. కాబట్టి ఇప్పుడు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం. ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది. కాబట్టి కామాక్షి. కాదు కాదు, మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి. మన్మధుడు యథార్థములకు శంకరుడి చేతిలో బూదికుప్ప అయిపోయాడు. బూదికుప్ప అయిపోయినటువంటి మన్మధుడు ప్రార్థన చేయడం సాధ్యం కాదు. రతీదేవి ప్రార్థన చేసింది. అసలు లోకములలో ఎవ్వరూ ఊహించలేనటువంటి పరమాద్భుతమైన శక్తిని ఆవిడ తన అపాంగత్వే లబ్ధ అంటారు శంకర భగవత్పాదులు. పొట్టి చూపు చేత అనుగ్రహించింది. పొట్టి చూపు గొప్పదా, పొడుగు చూపు గొప్పదా అంటే పొడుగు చూపు పొట్టి చూపు కన్నా గొప్పది ఎప్పుడూ కాదు. ఉదాహరణకి నేను ఇలా మాట్లాడుతుండగా నా చేతికున్న గడియారం జారిపోయింది అనుకోండి, నేను ఆ గడియారం తీసి పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇలా పక్కన పెట్టి ఆఖరణ మరిచిపోయి వెళ్ళిపోతానేమో, చేతికే ఉండిపోయిందని భ్రాంతి పడతానేమోనని 1-4 మాటలు వెళ్ళేటప్పుడు నేను నా గడియారం పట్టుకెళ్ళాలని గుర్తు పెట్టుకోవడానికి ప్రసంగం చేస్తున్నా మధ్య మధ్యలో ఇలా చూసుకుంటున్నాను అనుకోండి, ఈ పొట్టి చూపు దాని మీద అనురక్తి ఎక్కడ మరిచిపోతానో అని. అంటే నిజానికి లోపల ఉన్న విషయంతో పాటుగా ఇప్పుడు అనురక్తి దేని మీద కూడా ఉంది. పొట్టి చూపు దేని మీద ఉందో అంటే ఇలా ఇలా చూసిన చూపు అపాంగత్వే అంటారు. అంటే ఇలా తల తిప్పి చూడడం కాదు, ఇలా చూడడం. అంటే అనురక్తి ఉంటే అలా చూస్తారు. ఇలా చూస్తే దాని మీద పెద్ద అనురక్తి ఉందా లేదా చెప్పడం కష్టం. కానీ ఇలా కానీ చూస్తే అనురక్తి, కటాక్షం అంటారు. కంటి చివరి నుంచి చూడడం. అటువంటి కటాక్షము ఆవిడ ప్రసరించింది మన్మధుడి మీద. ఎవరి మీద? బూదికుప్ప అయిపోయిన వాడి మీద. ఆవిడ కంటి చూపు ఇలా పడింది. మన్మధుడి యొక్క శక్తి ఏమైంది? ఊహించడానికి వీలు లేకుండా అయింది. అది కామాక్షి. ఎలా అయింది అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయూధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. అసలు శంకర భగవత్పాదులే సాటి, వారిలాంటి కవి సృష్టిలో ఇక లేడు. వస్తే మళ్ళీ ఆయనే రావాలంతే. ఆయన లాంటి కవి, ఆయన లాంటి భక్తుడు, ఆయన వంటి జ్ఞాని ఈ లోకమునందు లేరు, ఇప్పటి వరకు పుట్టలేదు. ఆయనకు ఆయనే. ఆయన తర్వాత ఆయనతో సమానుడు ఎక్కడైనా చెప్పవలసి వస్తే హనుమ ఒక్కరే. హనుమ జీవితం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదుల జీవితం అలా ఉంటుంది. ఇద్దరు మహాత్యాగులు. కాబట్టి శంకరులు అలా మాట్లాడతారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ. మన్మధుడికి ధనస్సు ఏమిటి? పువ్వులతో చేసినటువంటి ధనస్సు. వింటినారి ఒకటి ఉండాలి కదా. ఆ వింటినారి ఉంటే కదా బాణాన్ని చెవి వరకు
ఆ వింటినారికి సంధించి లాగి వదిలిపెట్టాలి. ఆకర్ణాంతము లాగారంటారు. లాగాలంటే స్థితిస్థాపక శక్తి ఉండాలి ఆ వింటినారికి. ఎదురుగుండానేమో ధనస్సిల పువ్వులతో చేశారు, వెనక వింటినారి తుమ్మెదలతో చేశారు. లోకంలో ఎక్కడైనా ఎదురుగుండా పువ్వులు ఉంటే తుమ్మెదలన్నీ ఓ వరుస క్రమంలో నిలబడతాయి, అసలు అవి వెళ్ళిపోతాయి అటు ఇటు. ఒకవేళ నిలబడ్డాయి అనుకోండి, దానికి బాణం గుచ్చి ఎలా లాగుతారు ఆకర్ణాంతం? తుమ్మెదల మధ్యలోంచి బాణం బయటికి వస్తుంది, అంతేగాని అది ఇలా లాగితే చెవిదాకా వస్తుందా? అంటే ఇంకా అంతకన్నా బలహీనమైన ధనస్సు లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఈ తుమ్మెదలు ఎప్పుడు పోదామా పువ్వుల మీద కన్నా చూస్తుంటాయి. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ. పోన్లే బ్రహ్మాస్త్రం, రౌద్రాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం ఇటువంటి అస్త్రాలు ప్రయోగిస్తాడండి మన్మథుడు. ధనస్సుతో సంబంధం ఏముంది? అభిమంత్రించి విడిచిపెడతాడు అందామా? ఆయన దగ్గర ఉన్నవి 5 బాణాలు, అవి కూడా 5 పువ్వులు. 5 పువ్వుల్ని బాణాలుగా వాడతాడు. పంచవిశిక వసంతు సామంతో కాదండి, ఆయన స్నేహితుడు చాలా గొప్పవాడు. అందుకని ఈయన విషయంలో మనం పరాకుగా ఉండాలి. కుబేరుడు ఉన్నాడు అనుకోండి, తనంత తాను శక్తివంతుడు కాడు, కానీ కుబేరుడికి స్నేహితుడు శంకరుడు. అందుకని కుబేరుడు అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే శంకరుడు స్నేహితుడు కనుక. అలా మన్మధుడికి కూడా ఎవరైనా గొప్ప స్నేహితుడు ఉన్నాడా? వసంతుడు ఉన్నాడు. ఆ వసంతుడు ఎప్పుడు ఉంటాడు? ఇప్పుడు ఉంటాడు, చైత్ర వైశాఖ మాసములలో ఉంటాడు. చైత్ర వైశాఖ మాసములు వెళ్ళిపోయి మళ్ళీ జ్యేష్ఠమాసం వచ్చిందనుకోండి, ఇక కనపడ్డాం. మళ్ళీ చైత్రం వస్తేనే కనపడతాడు, అంత గొప్ప స్నేహితుడు. సంవత్సరంలో 2 నెలలు ఉంటాడు పక్కన, 10 నెలలు ఉండడు, ఇంత గొప్ప స్నేహితుడు. పోనీ ఆయన రథం చాలా గొప్పదండి, అదే సామాన్యమైన రథం కాదండి, అంత గొప్ప రథం. అందామా ద్రోణాచార్యుల వారి గురించి మహాభారతంలో చెప్తారు. ద్రోణాచార్యుల వారు రథం ఎక్కి యుద్ధం చేస్తే అది భూమికి పైకి లేచి వెళ్ళేదిట, అలా వెళ్ళేది ఆయన రథం. అంత గొప్ప రథాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు లోకంలో. అలా ఏమైనా రథం ఎక్కుతాడా అంటే, ఆయన ఎక్కినటువంటి రథం మలయపర్వతం నుంచి వచ్చేటటువంటి చందనపు చెట్ల గాలి రథంగా ఉంటుంది. మీరు చూడండి, ఒక్కొక్కసారి ఎక్కడో మంచి కీర్తన వినపడుతూ ఉంటుంది, అలా విందాం అనుకున్నారనుకోండి, గాలికి ఇంకో వైపు పోతుంది, కొంచెం వినపడుతుంది, కొంచెం ఎటు పోతుంది. ఆయన రథం అంతే, ఇటు వెళ్ళంటే అటుపోతుంది, దాని ఇష్టం, గాలి ఇటేస్తే అటుపోతుంది. అంతేకాని శత్రువు ఇటు ఉంటే ఇటు రాదు, అటుపోతుంది అది. అంత బలహీనమైన రథం. మలయమరుదాయోధన రథ. అసలు ఆయనకో శరీరం ఉందా యుద్ధం చేయడానికి? అనంగో శరీరం లేదు, ఎందుకంటే శంకరుడు కాల్చేశాడు. ఇన్ని బలహీనతలు ఉన్నటువంటి మన్మధుడు, మాకు ఏమీ వద్దు మహాప్రభో, సర్వసంగ పరిత్యాగులమై పరబ్రహ్మాన్ని తెలుసుకుంటామని అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న వాళ్ళ మీద బాణం వేశాడనుకోండి, వాళ్ళ జీవితాలు ఎలా తల్లడిల్లిపోతున్నాయి. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అపాంగత్తే లబ్ధ్వా. అమ్మవారు బూడిది కుప్పగా పడిపోయిన మన్మధుణ్ణి రతీదేవి ప్రార్థన చేస్తే ఒక్కసారి ఇలా చూసిందిటంతే, అలా చూడలేదు, ఇలా చూసింది. అపాంగత్తే, ఆవిడ పొట్టి చూపు చూస్తే ఇంత శక్తి వచ్చేసింది. జగదిదమనంగో విజయతే, జగత్తునంతటినీ గెలిచేస్తున్నాడు. అమ్మా, నీ చిన్న చూపుతో, పొట్టి చూపుతో ఊహించలేని రీతిలో కామునకు తన అక్షి ద్వారా, కంటి ద్వారా, చూపు ద్వారా శక్తినిచ్చిన తల్లి ఎవరో ఆమె కామాక్షి. ఇప్పుడు ఆవిడ చూపు శక్తి ఎలా ఉంటుంది అంటే దాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు, ఇంకా అంత గొప్ప తల్లి కాబట్టి కామాక్షి. కాదు, కా అంటే జిజ్ఞాస, మా అంటే ఆగు, అడగవద్దు అని. జిజ్ఞాస అంటే ఎవరు భగవంతుడు, భగవంతుడిని ఎలా తెలుసుకోవడం అని ఎవరైనా లోపల అంతర్మథనం చెందారనుకోండి, జిజ్ఞాస పొందాడంటాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. ఈ నలుగురు నన్ను ఆశ్రయిస్తున్నారంటాడు. జిజ్ఞాసువు, భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి, అమ్మా నాకు ఎలా అర్థం అవుతావమ్మా నువ్వు అని అడిగితే ఆవిడంటుంటే, మా ఆగు, తొందరపడకు, నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను, నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థం అవుతాను. నేను అర్థం అవడం కాదు, శివుడు అర్థం అవుతాడు, మాయ తొలగించేస్తాను అంటుందిట. అందుకని కామాక్షి తన చూపుల చేత జిజ్ఞాసని ఫలవంతం చేస్తుంది, శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది. అసలు అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆవిడ అనుగ్రహం కలిగితే ఆవిడ కాదు తెలిసేది, ఆయన తెలుస్తాడు. అందుకే శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక. ఆ తల్లి ఏం చేస్తుందంటే,
మహామాయ అన్న అవనికని పైకెత్తేసి శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది. శీర్ఘాళి అని ఒక క్షేత్రం అద్భుతంగా ఉంటుంది. చెన్నై నుంచి చిదంబరం వెళ్ళి చిదంబరం నుంచి తిరుక్కడయ్యూరు ఎడుతుంటే ఆ మార్గంలో ఉంటుంది శీర్ఘాళి. చూసి తీరాలి జీవితంలో. జ్ఞాన సంబంధ నాయనార్ మొట్టమొదట జ్ఞానం పొందిన క్షేత్రం అది. అక్కడ చిన్న పిల్లవాడు జ్ఞాన సంబంధ నాయనార్. ఆ చిన్న పిల్లవాడిగా ఉండగా తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి శివాలయంలోకి వెళ్ళాడు. శివాలయంలోకి వెళ్ళి సంధ్యావందనానికి సమయం అవుతోందని పిల్లవాడిని కళ్యాణ మంటపంలో కూర్చోపెట్టి, పెద్ద పెద్ద కళ్యాణ మంటపం అని ఉండేది పూర్వం శివాలయాల్లో, కళ్యాణం చేయడానికి మంటపం, అందులో కూర్చోబెట్టి, ఒరే నేను స్నానం చేసి వస్తాను రా, కోనేట్లో మునుగుతాను, కాసేపు అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేస్తా, ఇక్కడ కూర్చో అన్నాడు. వాడికి భయం వేసింది. కుయ్యోమన్నాడు. తండ్రి అన్నాడు, భయపడకు, నాకు నీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, నీకు ఒకవేళ భయం వేస్తే అదిగో గోడ మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళ వంక చూసి అమ్మా అను, ఆవిడ వచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు. ఆ పిల్లాడు అంతే అనుకున్నాడు, ఓహో పిలిస్తే వస్తుంది అనుకున్నాడు. తండ్రి నడిచెడుతున్నాడు, వీడు చూస్తున్నాడు కొడుకు. ఆయన తిన్నగా వెళ్ళి కోనేట్లో మునిగాడు. కోనేట్లో మునిగితే తండ్రి ఎక్కడ కనపడతాడు? ఓసారి మునకేసినప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళాడు. వాడికి భయం వేసింది, నాన్నగారు కనపట్టలేదని అమ్మా అన్నాడు. అడి తిరిగి అమ్మ అన్నప్పుడు అది బొమ్మ అని పిలవలేదు, అమ్మే అని పిలిచాడు. అమ్మేని నమ్మి పిలిచేటప్పటికి ఆవిడ లేచి వచ్చేసింది. లేచి వస్తే ఆయన వచ్చాడు. అది ఆవిడ వస్తే ఆయన వస్తాడు. ఆయన వచ్చాడు. ఇద్దరు వస్తే ఆవిడ పిల్లాడిని ఎత్తుకుంది. వాడు ఏడుస్తున్నాడు. ఆవిడ ఆయన వంక చూసింది. ఆయన అన్నాడు, అలా చూస్తామే, లోకమాతవి, పిల్లలు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు, స్తన్యమి పాలు తాగి వాడు ఊరట పొందుతాడు అంది. ఆవిడ నవ్వింది, ఏమిటో అందరు తల్లుల గురించి చెప్పినట్టు చెప్తున్నారు, నా స్తన్యం ఇస్తే వాడికి కడుపు నిండడం కాదు, మీరు తెలుస్తారని. తెలియని అన్నాడు. ఆవిడ స్తన్యం ఇచ్చింది. వాడు పాలు తాగాడు. వాడికి శివుడు ఎవరో తెలిసిపోయింది. అంటే జ్ఞానం వచ్చేసి సర్వలోకములు శివుడిగా కనబడ్డాయి. ఇప్పుడు పిల్లలు రుద్రం జరిగారు కదా, రుద్రం జరిగితే దాని అర్థం ఏమిటి? నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ భీమ్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ అంటే దొంగలో శివుడున్నాడు, దుంగలో శివుడున్నాడు, మేఘంలో శివుడున్నాడు, ప్రవాహంలో శివుడున్నాడు, నురుగులో శివుడున్నాడు. అలా కనపడితే రుద్రం ఫలించింది. అది శివుడు కనపడ్డాడంటే. విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమయ్యాడు. ఆ పిల్లవాడికి జ్ఞానం వచ్చేసి ఈలోగా తండ్రి వచ్చాడు సంధ్యావందనం చేసుకుని. ఇద్దరు అంతర్ధానమై గోడెక్కేశారు. పిల్లవాడి నోటి చివర పాలు కనబడ్డాయి. తండ్రికి కోపం వచ్చింది. ధూర్తుడా, ఎవరిచ్చిన పాలు తాగావురా అన్నాడు. ఆయన అన్నాడు, ఇలా చూపించి అమ్మిచ్చింది అన్నాడు. ఆయన తెల్లబోయాడు. తెల్లబోయి పిల్లాడి మూతి తుడిచి పిల్లాడిని ఎత్తుకుని గుడిలోకి ఎడుతున్నాడు. వాడు పత్తికాలు పాడాడు. పత్తికాలు అంటే దండకాలు. మనకి నన్నయ్య గారు భారతంలో శ్రీకంఠలో కేశలోకోద్భవస్థాన సంహారహారి మురాప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాద్వరధ్వంస కాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుతో నిన్ను భావింతురీచాన సర్వేశ్వర అని పెద్ద దండకం ఇస్తారే, అలా వాడు పత్తికాలు పాడుతున్నాడు. పాడుతూ ఇలా ఇలా చేతులు కొడుతున్నాడు. చిన్న పిల్లాడు, వాడి చేతులు ఎర్రపడిపోతున్నాయి. చూడలేకపోయారు పార్వతీ పరమేశ్వరులు. వాడికి పైనుంచి చిడతలు విడిచిపెట్టారు. వాడి చిడతలు వాయిస్తూ వెళ్ళాడు. తండ్రి తెల్లబోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని. ఆవిడ అనుగ్రహించింది, వచ్చేసింది.